ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ రిషిరామ్ 321. మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అని కామెంట్ కూడా చేయండి. ఏంటి బాబున్నాడు, పాపేది అనకల్లా హెని హాయ్ చెప్పు. చెప్పడానికి హెన్సిక లేదు, బజ్జింది ఫ్రెండ్స్. సో మా మరిదికి అయితే అప్ప చెప్పేసి బయటకు అయితే వచ్చామన్నమాట. సో ఎక్కడికి వెళ్తున్నాము అంటే, మా హస్బెండ్ నాకు ఫస్ట్ షాక్ ఇచ్చారు. ఏంటంటే నేను ఊరు వెళ్తున్నాను అనేసి అన్నారనమాట. సో ఇంకా పర్సనల్ గా పని ఉందన్నమాట, అందుకనేసి అయితే ఆ పని మీద అయితే వెళ్తూ ఉన్నారు. ఇంకా ఇదైతే బిఫోర్ డే అనమాట. 2 రోజుల బ్లాగ్ కూడా నేను ఇందులోనే పెట్టేస్తాను. ఈ రోజు వచ్చేసి సాటర్డే, సండే రోజు మార్నింగ్ 6 o'clock కి వెళ్ళిపోతారనమాట. ఫ్లైట్ వచ్చేసి 12 అనుకుంటా, 12 కండి, 12 కి వెళ్ళిపోతారనమాట. సో ఇప్పుడు ఏంటంటే షాపింగ్ కి వెళ్తున్నాము. యాక్చువల్లీ షాపింగ్ ఏంటంటే బట్టల షాపింగ్ కూడా అన్నారు, అదేమో తెలియదు, ఇంకా క్వశ్చన్ మార్క్. మా హస్బెండ్ దగ్గర బ్రేస్లెట్ ఉంది కదా, అది మార్చడానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నారంటే, అది మా మ్యారేజ్ కి తీసుకున్నాం కదా, ఇప్పటికి దగ్గర 4 years అవుతుంది. సో ఈయన ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర అది చూసి ఇది చూసి, అంటే ఇప్పుడు చాలా మంది అప్పుడు ఏంటంటే లావుగా కనిపించాలి అనేసి అనుకున్న వాళ్ళు, కానీ ఇప్పుడు ఏంటంటే సన్నగా సింపుల్ గా ఉండాలి అనేసి అనుకుంటున్నారు కదా. సో మా హస్బెండ్ కూడా ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళి మార్చేద్దాము అనేసి అన్నారనమాట. సో ఉన్న బ్రాస్లెట్ ని తీసుకెళ్లి వేరేది తీసుకుందాం అనేసి అనుకుంటున్నాం. ఏమవుతుంది అని తెలియదు, ఎందుకంటే బంగారం అంటే మామూలు విషయం కాదు కదా, మనకు నచ్చితే తీసుకుంటాం, లేదంటే లేదు. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే అక్కడికి వెళ్తూ ఉన్నాం. ఏమైనా మాట్లాడతారండి? సో వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్, వదిలేసి. చూడండి ఎన్ని రోజులండి? 1 week అంట. చూడండి మీరే, నేను చెప్తాను. 1 week అన్నారు. ఎన్ని డేస్ ఉంటారో ఏంటో అనేది చూద్దాం. యాక్చువల్లీ నాకు కూడా వెళ్ళాలని ఉంది, కానీ మొన్నే హైదరాబాద్ వెళ్ళేసి వచ్చాం కదా, ఆ టైర్డ్నెస్ ఇంకా పోలేదు, అందుకనేసి వెళ్ళట్లేదు. మా హస్బెండ్ ఒకరు వెళ్ళేసి వచ్చేస్తారనమాట. ప్రస్తుతానికి అయితే ఇది వెళ్తూ ఉన్నాం. సో ఫస్ట్ అయితే ఇంటి దగ్గరలో ఉన్న షాప్ కి అయితే వచ్చామన్నమాట. ఇది చిన్నగా ఉంటది. సో ఇంకా చూస్తూ ఉన్నాం అన్నమాట. యాక్చువల్లీ వెళ్ళింది బ్రేస్లెట్ కండి, కానీ లాస్ట్కి ఏమైందో చూడండి. సో ఇంకా బ్రేస్లెటే వేసుకోవాలి అనేసి అనుకుంటున్నారు, చూసారనమాట. అంటే మా హస్బెండ్ది ఫస్ట్ ఉన్నది కొంచెం లావుగా ఉంటుంది, అతనికి కొంచెం సన్నగా ఉండాలి, దృఢంగా ఉండాలి అన్నట్లుగా చూస్తున్నారనమాట. సో ఇది కొంచెం ఓకే అనిపించింది, కానీ మరీ లూజ్ ఉంది అనేసి అయితే అన్నారనమాట. సో ఇంకా ఇది తీసేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వేసుకున్నారు. ఇది చాలా బాగుంది కడి, మా హస్బెండ్ కూడా చాలా బాగా సెట్ అయిందనమాట. సో ఇంకా ఇదే తీసుకుందామా అనేసి ఫిక్స్ అయిపోయామన్నమాట. కానీ ఆడవాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఈ ఒక్క షాప్లోనే ఇలా ఉందంటే ఇంకో షాప్లో ఇంకెలా ఉంటుందో, అక్కడ ఏమైనా మిస్ అయిపోతామేమో మళ్ళీ అనేసి ఇంకొక షాప్కి అయితే వెళ్ళామన్నమాట. ఫ్రెండ్స్ ఇప్పుడైతే 2 షాపులకు తిరిగాము, అవి చిన్న షాపులు అనమాట. సో ఫస్ట్ అక్కడ చూద్దాం అనేసి వెళ్ళాం, కానీ మోడల్స్ ఎక్కువైతే లేవు, అందుకనేసి వచ్చేస్తున్నాం. ఒకటి నచ్చింది, యాక్చువల్లీ బ్రేస్లెట్ కని వెళ్తే మా హస్బెండ్ కి కడియా ఉంటది కదా, అది నచ్చిందంట. అది కూడా మా హస్బెండ్ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నారు, ఇట్లాంటిది కూడా ఉంటే బాగుంటది అన్నట్లుగా. సో సరేలే, ఉన్నదే చేంజ్ చేస్తున్నాం కదా, ఏదైతే అది తీసుకుందాం అన్నట్లుగా వెళ్ళాం. కానీ ఎక్కువ మోడల్స్ లేవు, ఒకటి నచ్చింది చూద్దాం అనేసి అనుకుని అలా పక్కన పెట్టేసాం. అండ్ ఇప్పుడు వచ్చేసి జాయిల్కాస్ కి అయితే వెళ్తూ ఉన్నాం. మా బాబుకి మా అమ్మ వాళ్ళు చైన్ ఇచ్చారు కదా, అక్కడే తీసుకున్నారనమాట. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం, అక్కడ మోడల్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటది ఏంటి అని చెప్పేసి. నేనైతే ఇప్పుడే తీసుకోమని చెప్తున్నాను మా హస్బెండ్ కి. మా హస్బెండ్ ఏమో గాబరం లేదులే, తర్వాత అయినా చేయించుకుంటాను అనేసి అంటున్నారు. చూడాలి. ఫైనల్ గా జాయిల్కాస్ కి అయితే వచ్చాం, చూద్దాం. సో ఇంకా జాయిల్కాస్ కి అయితే వచ్చాము. సో ఇంకా అంత అయితే నచ్చలేదు అనమాట. అంటే మా హస్బెండ్ కి కడి చూసిన తర్వాత బ్రేస్లెట్స్ అయితే నచ్చట్లేదు, ఇంకెక్కడ వదిలేసి మళ్ళీ మలబార్ కి అయితే వెళ్ళాం. ఇప్పుడు ఏమండి మనం చూడాల్సింది బ్రేస్లెట్స్ అండి, ఇవేంటి? అబ్బో, ఇవేంటి గోల్డ్ వేటా? అయితే వద్దులే. సో ఇంకా మలబార్లో కూడా చూసాం, కానీ అంతేం నచ్చలేదు అనమాట, కలెక్షన్ ఎక్కువ లేదు. ఇంకా లాస్ట్కి ఏమైందో మీరే చూడండి. శ్రీ కంచికామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ఈ గురుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు రావటం, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు రావటం, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవడం. గురూజీ శివరామరాజు. ఫోన్ నంబర్ 9700642444. స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్న పరిష్కారం చెప్పబడును. నమ్మకంతో గురుగారికి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం అయితే తెలుసుకోండి.
గోల్డ్ షాప్లో వదిలేసి ఇంకా షాపింగ్ చేద్దాం, టైం అయిపోతుంది అని చెప్పేసి ట్రెండ్స్కి అయితే వచ్చారు. సో ఇంకా నాకు యాక్చువల్లీ చెప్పాలంటే నా షాపింగ్ కంటే వీళ్ళ షాపింగే నాకు ఇష్టం అనమాట. మా హస్బెండ్కి అది తీసుకో అని చెప్తూ ఉంటాను, కానీ అతనికి అంత ఇంట్రెస్ట్ అయితే ప్రెజెంట్ చూపించట్లేదు. ఫస్ట్ అయితే పెళ్ళైన కొత్తలో చాలా ఇంట్రెస్ట్ ఉండేది షాపింగ్ల మీద. ఇప్పుడైతే అంత బాధ్యతలు వచ్చిన తర్వాత షాపింగ్ల మీద ఇంట్రెస్ట్ అయితే పోయిందనమాట. ఇంకా నేనే అది తీసుకో అని చెప్తూ ఉన్నాను. ఫైనల్గా ఒక 3-4 ఇలా తీసుకున్నారనమాట. ఈ షర్ట్ కూడా చాలా బాగా నచ్చింది నాకైతే. అండ్ షాపింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఎక్కడికి వెళ్ళామో మళ్ళీ అక్కడే వచ్చి పడ్డాం అనమాట. కడీ చూపించాం కదా, ఫైనల్లీ అది తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. అయ్యో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్, రావడం చాలా లేట్ అయిపోయింది. చూడండి వాళ్ళు బాగా తినిపిస్తున్నాడు. తింటున్నావా నువ్వు? అబ్బా ఇంక బిజారే లేదండి, ఎక్కడికి వెళ్ళి నేను తిరగొచ్చు బాబుని చూసుకుని అస్సలు అంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడి నుంచి వస్తున్నప్పటి నుంచి అనుకుంటున్నా బాగా తినిపించాలని, వచ్చినప్పటికీ పెద్ద సర్ప్రైజ్ అనమాట. సో అది నేను అసలు ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతుందని స్వీట్ అయితే ఇవ్వమన్నాను, కానీ అసలు ఎగ్జైటింగ్ ఫీల్ అవ్వలేదు. వచ్చావా అని అంటుంది. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ వెళ్ళేసి అయితే వచ్చాం. చూడండి వాళ్ళ ప్రేమ, అబ్బో హెనీ ఎవరిష్టం నానా మనం చూసారులే వీడియోలో. సో వెళ్ళేసి అయితే వచ్చాము. వెళ్ళిన పని అయితే అయిపోయింది. యాక్చువల్లీ అవుతుందా లేదా అనేసి అనుకున్నాం. పెద్ద కామెడీ ఏంటంటే ప్రతి ఒక్కరికి అయ్యేది ఏంటంటే ఫస్ట్ ఏ ప్లేస్ కి అయితే వెళ్తామో లాస్ట్ కూడా అదే ప్లేస్ కి వెళ్తాం కదా, మేము కూడా అదే అనమాట. ఇది నాకు చాలా సార్లు అయిందండి, మీకేమో నాకు తెలియదు కానీ. సో ఫస్ట్ అయితే ఒక ప్లేస్కి వెళ్ళాం, చిన్న షాప్ అని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళాము. ఆ తర్వాత మనబారికి తిరిగేసాం, జాయలికాస్ అన్ని తిరిగేసాము. లాస్ట్ తిరిగి వచ్చి ఆ షాప్కే వెళ్ళాం అనమాట. సో ఫైనల్లీ తీసుకున్నాం. ఇంకొకటి ఏంటంటే మనము ఏదైతే వస్తువు తీసుకుంటామో అది రిటర్న్ చేసినప్పుడు మనకి లాసే కదా, కానీ మనం అప్పుడు తీసుకున్న మోడల్ ఓల్డ్ అయిపోతే కొత్తది తీసుకోవాలనేసి ఎవరికైనా అనిపిస్తుంది. అలాగే మా హస్బెండ్ కూడా అనమాట. సో ఫైనల్లీ మా హస్బెండ్ ఇదైతే తీసుకున్నారండి, కడియా అంటారు కదా, కడియం అయితే తీసుకున్నారు. చాలా బాగుంది. ఇది వచ్చేసి 22.5 అంటే 22.5 గ్రాములు అయితే ఇది అయ్యిందనమాట. 25.5 ఇచ్చేసి 22.5 25 గ్రామ్స్ ఇచ్చేసి 22.5 తీసుకున్నాం. అలా ఉంటది అనమాట. అంటే మనం ఏదైతే మన వస్తువు ఇస్తామో దానికి మేకింగ్ ఛార్జ్ ఏమి వాళ్ళు తీసుకోరు కదా, వాళ్ళు ఇవ్వరు మేకింగ్ ఛార్జ్. మనం తీసుకున్న వస్తువుకి మేకింగ్ ఛార్జ్ ఖచ్చితంగా వేస్తారు, ఎందుకంటే మనం వాడేసి వాళ్ళకి ఇస్తాం కాబట్టి. సో మనం ఏదైనా తీసుకోవాలన్నప్పుడు ఆలోచించుకొని మనకు నచ్చితేనే తీసుకోవాలన్నమాట. కానీ ఆ టైంలో 4 years బ్యాక్ అదే మోడల్ అప్పుడు ట్రెండింగ్ లో ఉండేది, కానీ ఇప్పుడు అది ఓల్డ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ట్రెండింగ్ మోడల్ అయితే తీసుకున్నారు. సో ఫైనల్ గా మా హస్బెండ్ కి నచ్చిన కడి అయితే తీసుకున్నారనమాట. ఏది చూపించండి, నాకైతే చాలా బాగా నచ్చిందండి. సో ఇదైతే మేం పెట్టుకోలేదన్నమాట, ఉన్న వస్తువుని ఇచ్చేసి కొత్త తీసుకున్నాం అంతే. సో ప్రస్తుతానికైతే ఇదనమాట. రేపు మళ్ళీ మా హస్బెండ్ బయలుదేరుతున్నారు, రేపైతే మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ప్రస్తుతానికి ఇది చూస్తూ ఉండండి. 2 రోజులే కదా, 2 రోజులేనా కాదా? మరి ఇదేంటి 10 రోజులు బట్టలు పెట్టినావు? ఏంటో 2 రోజులకంట ఇన్ని బట్టలు అంట. ఏం చేస్తాం, రోజుకి 3 వేసుకుంటారో ఏంటో మరి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అయ్యింది. మా హస్బెండ్ ఏమో 5కే లేచారంట. నేను వెళ్ళిపోతున్నాను లేగు బాబాయ్ అంటే లేచాను, కానీ ఇంకొక అరగంట ఉండేసి వెళ్తారంట. ఏమండి ఏం చేస్తున్నారు? ఎన్ని రోజులు ఉంటారో ఏంటో చూడండి ఫ్రెండ్స్. బ్యాగ్ నిండిపోయింది. ఉండిపోవచ్చు కదా, ఎంచుక ఏడుస్తుంది. నేనే మ్యాడ్ను, ఎంచుక ఏడుస్తుంది. ఎవరైతే చక్కగా సర్దుకుంటున్నా, ఫస్ట్ టైం ఏమో ఫ్రెండ్స్ అతను సర్దుకుంటున్నారు. ఎప్పుడైనా నేనే నాతో పాటు వచ్చారనుకోండి, ఆయనతో పాటు నేను వెళ్ళినాను అనుకోండి అన్ని ఏది అస్సలు సర్దరండి, అసలు అంతా నేనే సర్దుకోవాలి. ఇప్పుడైతే చక్కగా అన్నీ సర్దుకుంటున్నారు. ఇంకా పూజ కూడా చేసేసినట్టున్నారు చూడండి, పూజ కూడా చేసేసారు. 7కి అయితే బయలుదేరుతారు. సో ప్రస్తుతానికైతే ఇది లవ్ నాన్న. గుడ్ మార్నింగ్. అమ్మచ్చి డాడీకి అమ్మచ్చి
ఎవరిష్టం నాన్న నీకు? మమ్మీ వీడికి ఏం తెలీదు, ఏటైనా చెప్పుకో, ఎక్కడికైనా వెళ్ళిపో. బాయ్. బాబుకి నేనుంటే చాలు కదా కన్యా. అన్నయ్య బాయ్ బాయ్ చెప్పు డాడీకి. బాయ్ చెప్పు, అక్కతో ఆడుకో. నువ్వు వెళ్ళిపోయినా నాకేం సంబంధం లేదులే అనేసి అనుకుంటున్నాడు. సరే బాయ్ బాయ్. మరి అప్పట్లేదు కదా. మరి నాకు గుడ్ మార్నింగ్ హెన్షిక. డాడీ ఏడుచున్నాడా? ఎక్కడికి వెళ్ళాడు? షాప్కా? నీకు తీసుకెళ్ళలేదేం డాడీ? నీకు డాడీ వదిలేసి ఊరెళ్ళిపోయాడు తెలుసా? ఏడు నటస్తా. డాడీ ఊరెళ్ళాడు సరేనా? ఓకే, హ్యాపీ జర్నీ డాడీ చెప్పు. గట్టిగా మాట్లాడమ్మా. ఎంత గట్టి. ఎంజాయ్ డాడీ. గట్టి చెప్పాలి. ఎంత గట్టిగా అరుస్తావు అమ్మ మీద. బాయ్ డాడీ. ఓహో కన్నమ్మ. సో ప్రస్తుతానికైతే ఇది వాళ్ళ డాడీ అయితే వెళ్ళిపోయారు అనమాట. మేమే ఉన్నాము. ఒక 4 days అవుతుందో 5 days అవుతుందో అని అయితే తెలియదు అనమాట. సో ఇది మా బాబు అయితే అక్కడ ఆడుకుంటున్నాడు. ఇప్పుడు పడుకొని లేచి, ఇప్పుడు కాదు గంట అయిపోయింది పడుకొని లేచాడు. మా హెన్షిక ఇప్పుడే పడుకొని లేచింది అనమాట. ఎన్ని పాలు తాగిస్తావా? ఇచ్చిన తాగమ్మా. సరేనమ్మా. మమ్మీ కలర్ పెట్టుకు సరేనమ్మా. సరేనా? బొమ్మలు వేస్తే తాగుతావు. నీకు అది కూర కదా. బొమ్మలు వేయకపోతే ఏది వెళ్ళదు నోట్లోకి, అంతేనా? సో ఇదండి ఫ్రెండ్స్, ఇది వీడియో అనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే ఊరెళ్ళారు. ఎప్పుడు వస్తారన్నది అయితే తెలియదు, అప్డేట్ ఇస్తాను. సో వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. చెప్పాను కదండి గురుగారి గురించి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ గురుగారికి అయితే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వడం అయితే మర్చిపోకండి.